అడిషనల్ అడిషనల్ కాన్సెప్ట్ టు బి కన్సిడర్డ్. కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం మనము. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఆర్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆ సెల్లింగ్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అవి పర్చేసింగ్ కంపెనీ కన్నా పే చేస్తాయి. ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ ఏమని రాసుకుంటుంది అంటే ఆ ఎక్స్పెన్స్ని గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఆ ఎక్స్పెన్స్ ఎందుకు పెడుతుందంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ కోసము ఆ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ చేస్తుంది కాబట్టి దాన్ని గుడ్ విల్ అనుకుందామా. ఒకవేళ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ మనం పే చేస్తే అప్పుడు సెల్లింగ్ కంపెనీ బుక్స్లో ఎంట్రీ రాదు. కాన్సెప్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇఫ్ పర్చేసింగ్ కంపెనీ టేక్స్ ఓవర్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. పర్చేసింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ పర్చేసింగ్ కంపెనీ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ తీసేసుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఒకవేళ తీసుకుంటే రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. మనం ఏదైతే అసెట్స్ని ఎట్లయితే రియలైజేషన్ ట్రాన్స్ఫర్ చేస్తామో సేమ్ దాన్ని కూడా అట్లానే చేస్తాం అనమాట. ఒక చిన్న నోట్ ఉంటుంది. ఇఫ్ పర్చేస్ కన్సిడరేషన్ టేకెన్ ఓవర్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ దెన్ వీ షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ టు క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్. ఒకవేళ ఇది నోట్ చేసుకోవాలని పాయింట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మనం ఎట్లాగో బ్యాంక్ అకౌంట్ ఒక సపరేట్ మెయింటైన్ చేస్తాం కదా. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ఎంట్రీ వేయాలి అంటే ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ కన్నా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ తీసుకోకపోతే మనము బ్యాంక్ అకౌంట్లో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకొకసారి చూడు. ఏంటంటే ఇఫ్ టేకెన్ ఓవర్ ఐటమ్స్ నాట్ క్లియర్లీ గివెన్. ఒకవేళ ఏ ఐటమ్స్ తీసుకోలేదో క్లియర్గా చెప్పలేదు అనుకోండి. ఇన్ ద గివెన్ కేస్ ఆల్ ద అసెట్స్ ఇంక్లూడింగ్ క్యాష్ బ్యాలెన్సెస్ అండ్ ఆల్ లయబిలిటీస్ వర్ టేకెన్. ఫలానా తీసుకున్నాను ఫలానా తీసుకోలేదు అని చెప్పలేదు అనుకోండి, అప్పుడు అన్నీ తీసేసుకుంటాడు ఇంక్లూడింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఓకేనా. ఇఫ్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ నాట్ గివెన్ then there will be no value for that intangible assets. Valueless if fair value of intangible assets not given. ఒకవేళ అక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ కన్నా వాల్యూ ఇవ్వకపోతే క్వశ్చన్లో వాటి వాల్యూ నిల్. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకోకూడదు. 5th పాయింట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఏమైతే ఉంటాయో దాన్ని మనము క్యాన్సిల్ చేసేయాలి. ఎట్లా క్యాన్సిల్ చేస్తామంటే క్రెడిటార్స్ని డెబిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. క్రెడిటార్స్ టు డెబిట్. బిల్స్ పేయబుల్ ఏదైతే క్రెడిట్ బ్యాలెన్స్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం డెబిట్ సైడ్కి. బిల్స్ పేయబుల్ టు బిల్స్ రిసీవబుల్. లోన్స్ అకౌంట్ డెబిట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. నోట్ ఒకటి ఉంది. నోట్ ఏంటి చూద్దాము. ఇన్ కేస్ ఎనీ డిఫరెన్స్ అరైజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కంపెనీ బ్యాలెన్సెస్ elimination then such difference should be transferred to goodwill or capital reserve. ఒకవేళ ఏమన్నా ఇక్కడ డిఫరెన్స్ కానీ అరైజ్ అయితే ఈ డిఫరెన్స్ని ఒకవేళ డెబిట్ సైడ్ కానీ డిఫరెన్స్ ఉంటే దాన్ని గుడ్విల్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఒకవేళ క్రెడిట్ సైడ్ కానీ డిఫరెన్స్ ఉంటే దాన్ని మనము క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 7 ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హెల్డ్ బై సెల్లింగ్ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తుంది ఫస్ట్ చూద్దాము. ప్రిపేర్ ఏ సపరేట్ అకౌంట్ ఫర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. మనము ఎలా అయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తామో అట్లనే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాము. ట్రాన్స్ఫర్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ పర్చేస్ కన్సిడరేషన్ టు దట్ అకౌంట్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మనం ఏదైతే పర్చేస్ కన్సిడరేషన్లో వాళ్ళకి ఏదైతే భాగం ఉందో దాన్ని మనము వాళ్ళ అకౌంట్కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్కి క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాము అనమాట. స్టెప్ 3 అంటే క్యాలిక్యులేట్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఆన్ రిడమ్షన్. ఒకవేళ వాళ్ళకి రిడమ్ చేసేటప్పుడు అంటే వాళ్ళ పే చేసేటప్పుడు ఏదైతే ప్రాఫిట్ కానీ ఏదైతే లాస్ కానీ వస్తుందో దాన్ని మనము రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఎందుకు మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే వాళ్ళు కూడా లయబిలిటీసే. వాళ్ళు ఓనర్స్ కాదు, వాళ్ళు కూడా లయబిలిటీసే. వాళ్ళకి ఎక్కువ పే చేయడం వల్ల వచ్చే లాస్ ఎవరికంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. సో దాన్ని మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఈ విధంగా ఉంటుంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ టు పేమెంట్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి మనము పే చేస్తాము. ఒకవేళ మనం ఎక్కువ పే చేసేస్తే అక్కడ లాస్ వస్తుందన్నమాట.
మనకు లాస్ వస్తుంది ఎవరికి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి లాస్ వస్తుంది. ఆ లాస్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే, పేమెంట్ మనం తక్కువ చేస్తే ఆ ప్రాఫిట్ని మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పంపించుకుంటాము. చూడండి, ఇస్మే జో భీ ప్రాఫిట్ ఆర్ లాస్ हो ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్. ఇందులో ఏదైతే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుందో దాన్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. కాన్సెప్ట్ నెంబర్ 6 ఏంటంటే పర్చేస్ కన్సిడరేషన్. పర్చేస్ కన్సిడరేషన్ ఈజ్ ద అమౌంట్ పెయిడ్ బై ద పర్చేసింగ్ కంపెనీ టు ద సెల్లింగ్ కంపెనీ ఆర్ లిక్విడేటర్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఓన్లీ ఫర్ ఇట్ షేర్ హోల్డర్స్, దట్ ఈజ్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పర్చేస్ కన్సిడరేషన్ అనే ఒక అమౌంట్ పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి కానీ లిక్విడేటర్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీకి కానీ పే చేస్తుంది ఫర్ ఇట్స్ షేర్ హోల్డర్. షేర్ హోల్డర్స్కి ఒక అమౌంట్ పే చేస్తుంది అనమాట. దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ అంటారు. ఆ షేర్ హోల్డర్స్లో ఎవరు వస్తారు అంటే ఈక్విటీ కానీ రావచ్చు, ప్రిఫరెన్స్ కానీ రావచ్చు, వీళ్ళిద్దరు కూడా రావచ్చు. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ కెన్ బి మేడ్ బై ఫాలోయింగ్ 2 మెథడ్స్. పర్చేస్ కన్సిడరేషన్ అనేది 2 మెథడ్స్లో మనము క్యాలిక్యులేట్ చేస్తాం. నెట్ అసెట్స్ మెథడ్. నెట్ అసెట్స్ మెథడ్ అంటే మనం మాట్లాడుకున్నాము రీజనబుల్ పీసీ. రీజనబుల్ పీసీ ఏంటంటే అసెట్స్ టేకెన్ ఓవర్, ఏదైతే మనము అసెట్స్ తీసుకున్నామో దాంట్లోంచి లయబిలిటీస్ టేకెన్ ఓవర్ తీసేస్తే రీజనబుల్ పీసీ వస్తుంది. ఆ రీజనబుల్ పీసీలో మన గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ అరైజ్ కాదు. మనం ఎర్లీగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దీని గురించి. నెట్ పేమెంట్స్ మెథడ్. నెట్ పేమెంట్స్ అంటే యాక్చువల్ పీసీ, అంటే ఇన్ని షేర్స్ ఇస్తాడో అని ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూడండి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఓల్డ్ ఫార్మాట్లో ఉంది, చూద్దాము. ఈక్విటీ షేర్ క్యాపిటల్, పిఎండ్ఎల్ రిజర్వ్, లయబిలిటీస్ 2 lakhs, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ 5 lakhs. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయింది చూడండి. ద బిజినెస్ ఆఫ్ ఎక్స్ లిమిట్ టేకెన్ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్. ఒక ఫాలోయింగ్ బేసిస్ మీద తీసుకున్నాడు. చూడండి, ఇది యాక్చువల్ కన్సిడరేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్ కన్సిడరేషన్ ఫిక్స్డ్ అసెట్స్ని ఇక్కడ యాక్చువల్గా 2 lakhs ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ 2.5 lakhs తీసుకుంటున్నాడు. ఇక్కడ కరెంట్ అసెట్స్ 3 lakhs ఉన్నాయి, అతను 2.8 lakhsకి తీసుకుంటున్నాడు. లయబిలిటీస్ ఎట్ పార్. మిగతా లయబిలిటీస్ ఏమన్నా, ఈ లయబిలిటీస్ని ఎట్ పార్ తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ 2.5 lakhs ప్లస్ 2.8 lakhs మైనస్ 2 lakhs ఎట్ పార్ అంటే అంత వాల్యూ, దాన్ని తీసేసుకున్నాం అనమాట. ఏవైతే అసెట్స్ తీసుకున్నాడో, ఏవైతే లయబిలిటీస్ తీసుకున్నాడో వాటిని తీసేసుకున్నాం. అప్పుడు 3.3 lakhs. ఇది యాక్చువల్ పీసీ. యాక్చువల్ పీసీ ఇఫ్ దేర్ ఈజ్ నో డిమాండ్ వీ విల్ అప్లై పీసీ ఆన్ నెట్ అసెట్స్ మెథడ్. ఒకవేళ డిమాండ్ లేదనుకోండి, అక్కడ గుడ్ విల్ అరైజ్ కాదు, అందుకని మనం అక్కడ